నంద్యాల పట్టణంలోనే ఎన్జీఓ కాలనీలో రెచ్చిపోయారు దొంగలు. ఇళ్లలో అందరూ నిద్రపోతుండగానే తలుపులు కిటికీలు తెరిచి చోరీలకు పాల్పడ్డారు. వ్యవసాయ అధికారి నరసింహులు ఇంట్లో చొరబడి బెడ్రూమ్ లోని బీరువా తాళాలు తెరిచి 30 లక్షల రూపాయల విలువ గల అర కేజీ బంగారం నగలను కాజేశారు. తర్వాత రిటైర్డ్ హౌసింగ్ బోర్డు ఉద్యోగి ఇంట్లో జయరామిరెడ్డి ఇంట్లో చొరబడి అర్ధ కేజీ వెండి పూజ సామాగ్రి చీరలను చోరీ చేశారు. కానీ అక్కడే ఒక ఫారెన్ స్కాచ్ బాటిళ్లను చూసిన వెంటనే ఆ దొంగ ఉండలేక వెంటనే ఫారెన్ మద్యం బాటిల్ తీసుకుని 2 చుక్కలు అక్కడే వేసి జోరు మత్తులో హుషారుగా ఫారెన్ మద్యం బాటిల్ ను కూడా చోరీ చేశారు. మరో 2 ఇళ్లలో విఫలయత్నం చేశారు. ఈ దొంగతనాలతో భయంతో వణికిపోతున్నారు ఎన్జీఓ కాలనీ వాసులు. సిసిఎస్ పోలీసులు సంఘటన స్థలాలను సందర్శించి ఆధారాలు సేకరించారు. నరసింహులు రాత్రి 2 నుంచి 3 గంటల మధ్యలో మెయిన్ డోర్ పగలగొట్టుకొని ఇంట్లోకి వచ్చినారు. ఇంట్లోకి వచ్చి ఏమి ఇక్కడ ఎదురుగా ఉన్న సామాన్లు ఏమి అనుకోలేదు. బీరువా ఓపెన్ చేశారు. బీరువాలో బంగారు 30 తులాల దాకా ఉంది. ఆ 30 తులాలు బంగారు తీసుకున్నారు. వెండి వస్తువులన్నీ తీసి పక్కన పెట్టేశారు. ప్లస్ ల్యాప్టాప్ ఇవి కూడా ఉన్నాయి. అవి ఏం నచ్చేది ఓన్లీ వెండి బంగారు తీసుకొని వెళ్ళిపోయాం. సార్ మీరు ఇంట్లో ఉన్నారు సార్? ఇంట్లోనే ఆపోజిట్ బెడ్రూమ్లో మేము ఒక సైడ్ 2 బెడ్రూమ్లు ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ మేము పడుతాం. ఈ పక్క వాళ్ళు ఆపోజిట్ బెడ్రూమ్లో అంతా డ్రెస్సింగ్ పెట్టుకోండి కూడా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి తీసుకొని పోలీసులకు గస్తీ పెడితే బాగుంటుంది. ఇట్లా పోలీసులు గస్తీ పెడితే బాగుంటుంది. ఇట్లా ఉన్నా కూడా ఇప్పటివరకు అయితే పోలీసులకి అయితే నేను సిఐ గారికి వాళ్ళకందరూ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఆల్రెడీ వచ్చి స్క్వాడ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళారు. వాళ్ళు త్వరగా తేదీకి ఏదైనా పెడితే మాకు బాగుంది. మీరేం చేస్తారు? నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆర్ఆర్ఎస్. జయరామ్ రెడ్డి ఇంటి ఓనర్ పేరు. ఆయన గత 2 రోజుల కిందట కర్నూలుకు వాళ్ళ చిన్నమ్మాయి కూతురు దగ్గరికి చిన్న బాబు బర్త్డే అని ఉండడంతో ఆయన లాక్ చేసుకొని ఇంట్లో నుంచి కర్నూలుకు పోయి ఉన్నారు. రాత్రి మిడ్-నైట్ ఏ టైంలో వచ్చారో మనకు తెలియదు, కానీ నైట్ దొంగలు పడి ఈ బీరువాలు ఇవన్నీ ఓపెన్ చేసినారు. ఏం చేసినారు, 2 పట్టు చీరలు కొత్త ఉంటే పట్టు చీరలు తీసుకున్నారు. వెండి సామాన్ ఒక దగ్గర అర్ధ కేజీ కంచార్తులు ఈ బీరువాలు అన్నీ ఓపెన్ చేసినారు. గోల్డ్ గిల్డ్ మాకు పెద్ద పెట్టలేదు. మేము క్యాష్ కూడా 20,000 ఉంటే మా వాళ్ళే తీసుకున్నారు. 2,000 ఉండిలో తీసుకుపోయినారు. ఉండిలో బాక్స్తో సహా అన్నీ తీసుకున్నారు. ఒకటి ఫుల్ బాటిల్ స్కాచ్ ఉంటే అది కూడా తీసుకుపోయినారు. ఇంకా ఫారిన్ మంది తీసుకుపోయినారు. ఇంకా కర్మాటవన్నీ ఈ చిన్న బెడ్రూమ్లో ఇవన్నీ గెలికినారు. ఆ పట్టు చీరలు ఇవన్నీ తీసుకొని ఆయన పేరు జయరామ్ రెడ్డి, రిటైర్డ్ హౌసింగ్ బోర్డు వర్క్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీలో 18th సచివాలయం దగ్గర మా మామ వాళ్ళ ఇంట్లో నైట్ దొంగలు పడడం జరిగింది. ఇంట్లో ఏం పెట్టుకోవడం వల్ల పెద్ద నష్టం జరగలేదు. కానీ ఇంట్లో ఉన్న వెండి సామాన్లు, పట్టు చీరలు ఇట్లాంటివన్నీ తీసుకొని పోయారు. కానీ మేము పెద్దగా నష్టపోలేదు. కానీ నైట్ పూట పోలీసు వాళ్ళు కొద్దిగా చర్య తీసుకొని నైట్ పూట కొద్దిగా ప్రోటోకాల్ కొద్దిగా ఎక్కువ పెడితే బాగుంటుంది. అదికాక మనొకటే కాకుండా రిమైనింగ్ ఎన్జిఓస్ కాలనీలో కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఒక 4 ఇళ్ళు దొంగతనం జరిగింది. కాబట్టి కొద్దిగా ఎన్జిఓస్ కాలనీ ఏరియాలో పోలీసు వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని కొద్దిగా నైట్ పూట కొద్దిగా ప్రోటోకాల్ అన్ని కొద్దిగా ప్రొటెక్షన్ ఇస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏం జరిగింది? ఇంట్లో ఉన్నారా మీరు? మేము ఇంట్లో ఉన్నాం. 4 బాగులు లేచి చూస్తే డోర్లు తెరిచి లైట్లు వేసుకున్నారు. ఏమైందా అని చూస్తే కింద ఆయనకు ఫోన్ చేసిన బయటికి రమ్మని. ఆయన వచ్చినాడు. ఇంకా చూస్తే ఇంకా అన్ని పడినారు. వాళ్ళనైతే మేము చూసేస్తారు. ఏం పోలేదు. కానీ అంత మెయిన్ డోర్ ఇంత సేఫ్టీ ఉంది. ఎట్లా తీస్తున్నారో అర్థం కావడం. మనుషులు ఇంట్లో ఉన్నా కూడా మేము 6 బెడ్రూమ్లో పడుకున్నాము. కిరాతకులు అయితే డేంజరే కదా, లోపలికి వచ్చి మమ్మల్ని ఏమైనా చేసి అంత సేఫ్టీ డోరే వాళ్ళు వచ్చినారంటే ఎంత సేఫ్టీ ఉండాలో అర్థం కావాలి. ఇట్లా పెట్టి
సార్ నమస్తే సార్. సార్ సార్ చెప్పండి సార్. చెప్పండి. పడుకున్నాము పడేసిపోయినాడు. ఆ పిచ్చి ఉన్నాయి ఈ కార్డు ఇది దీంట్లో అవి ఈ దీంట్లో కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అన్ని ఈయన లాకర్ కూడా గెలిపినాడు. లాకర్ తాళం పెట్టి లాకర్ కూడా గెలిపినాడు. దీనికి చూసినాడు అన్ని చూసినాడు. ఏం పెట్టలా ఏం లేదు. అందరూ ఉన్నారు లోపల. స్కెచ్ అది తీసుకుపోయి ఇంకా ఈ దేవుని గుట్లో చేసిన సార్. ఎంత ఉందని క్యాష్ ఉంది, అదైతే లేదు 2000. ఇది మేము టచ్ చేసినాం క్యాష్ అంట. ఏమో అవి తీసుకోవాలి, ఎందుకు అవి వెండివే కాదనుకున్నాడు. మబునిసా ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ వార్డు సచివాలయంలో మబునిసా ఆమె భర్త జిల్లాని టీడీపీ నేతలు ఘర్షణ పట్టారు. మబునిసాపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రతి టౌన్ పోలీసులకు ఫిర్యాదును అందజేశారు. టీడీపీ నేతలు 29వ సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను పెట్టడానికి వెళ్లారు టీడీపీ నేతలు. ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ మబునిసా ఆమె భర్త జిలానీ అనుచరులు అక్కడి చేరుకుని ఫోటోలు పెట్టడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. చైర్పర్సన్ మబునిసా అభ్యంతరంతో ఆగ్రహం చెందారు టీడీపీ నేతలు. అక్కడే ఉన్న మాజీ సీఎం జగన్ చిత్రపటానికి పసుపు రంగు వేశారు. ఇరు వర్గాల ఘర్షణకు పడడంతో దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ అక్కడ చేరుకుని వాగ్వాదానికి దిగారు.
నంద్యాల 28వ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను అందజేశారు. సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 33వ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న ఇన్ఛార్జ్ నుండి సచివాలయ సిబ్బంది చాలా సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొన్నారని, అటువంటి సమస్యలు రాకుండా ఫారూక్ దృష్టికి తీసుకెళ్తానని, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను విధిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పాటు ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎలక్షన్ అయిపోయింది, రాజకీయాలకి అయిపోయినాయి. ఏమైనా ప్రజలకు ఏం కావాలో మంచి చేస్తే చాలు. అంతే. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు ఎన్ఎండి ఫరూక్ గారు మన మంత్రి ఉన్నారు, సార్ దృష్టి తీసుకుంటే మన ఏదైనా ఆయన వాటర్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఆయన కొడుకులు ఇద్దరు ఎన్ఎండి ఫరూక్ గారు, కొడుకులు ఇద్దరు దయాద్ గారు ఈరోజు ఉంటారు. ఏదైనా ఉంటారు. మా సచివాలయానికి కూడా రేపు మాకు విజిట్కి తెలుపుకొని ఉంటాము. మనకి ఏమైనా నీడ్ కావాలంటే మీరు మా దృష్టి తీసుకుని వస్తే వాళ్ళకి చెప్పి ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డు సచివాలయం నందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని సచివాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో పాలన అనేది ఎంత రాక్షసత్వంగా ఉన్నదో ఆ ప్రభుత్వానికి చర్మగీతం ప్రజలందరూ కలిసి చర్మగీతం పాడడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు ఏ అవసరత ఉన్నా స్థానికంగా మన నాయకులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు మనకు మంత్రి కావడం నంద్యాల పట్టణానికి ఎంత అదృష్టం. మరి ఏదైనా కానీ ప్రజలకు సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు తీర్చడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల పాలనలో వార్డు ఏ విధమైన డెవలప్మెంట్ కూడా జరగలేదు. గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో ఈ 28వ వార్డు 4.5 కోటితో రోడ్స్ అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, పోల్స్ అయితేనేమి, అనేక పింఛన్స్, రేషన్ కార్డులు ఎంతగానో డెవలప్మెంట్ జరిగింది. కానీ గత 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్కు నోచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన నంద్యాల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో నంద్యాలను మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి మేమందరం కూడా కలిసి పనిచేసి వారికి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా ఫరూక్ గారికి మేమందరం పనిచేస్తాము. మరి ఈరోజు సచివాలయం సిబ్బందిని కూడా అందరం అడిగినాం. కొన్ని 2-3 పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అవి కూడా మరి ఫరూక్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి సార్ను కూడా మాకు పోస్టులు కూడా అవి ఖాళీ భర్తీ చేయించాలి, ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, అవన్నీ అనేక సమస్యలు కూడా తెలుసుకున్నాము. ఇవన్నీ ఫరూక్ గారికి దృష్టికి తీసుకొని పోయి సమస్యలన్నీ 28వ వార్డును ముందంజలో ఉండే విధంగా టీడీపీ ప్రభుత్వానికి కానీ ఎన్ఎండి ఫరూక్ గారికి కానీ మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాం. మహానంది క్షేత్రం పరిసర ప్రాంతంలో మాకం వేసింది. చిరుత మళ్లీ 3వ పార్వతీపురం టోల్ గేట్ వద్ద దాటుతుండగా కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు, భక్తులు. చిరుత వారం నుండి క్షేత్ర పరిసరాలలో సంచరిస్తూ 3 సార్లు కనిపించింది. అటవీ ప్రాంతం చివరిలో నుండి క్షేత్రము వద్దకు రావడం, పందులు కుక్కలను ఎత్తుకెళ్లిన తినడం, మళ్లీ రావడం మామూలుగా మారింది. చిరుత సంచారంతో అలర్ట్ గా ఉంటారని మైకుల్లో హెచ్చరిస్తున్నారు ఆలయ అధికారులు.
స్థానికులు కొందరు అటవీ శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. మహానంది క్షేత్రం అడవి దగ్గర ఉన్నందున కొన్ని వన్య ప్రాణులు రావడం సహజమేనని, జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత హాస్టళ్ల ప్రిన్సిపాల్లను ఆదేశించారు. ఆయన ఛాంబర్లో నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత హాస్టళ్ల ప్రిన్సిపాల్లను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 7 అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, 6 జ్యోతిరావు పూలే పాఠశాలలో సీట్లన్నీ భర్తీ అయ్యి మిగిలి ఉన్న విద్యార్థులను ఎస్టీ హాస్టల్లో ప్రవేశానికి సంబంధిత వివరాలను గిరిజన సంక్షేమ అధికారికి సోమవారంలోగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల మూలమాట లింగేశ్వర స్వామి దేవాలయంలో దేవుని మాన్యం భూమి వేలంపాట నిర్వహించారు. వివరాలకు వెళ్తే నంద్యాల మూల లింగేశ్వర స్వామి మూలమఠం దేవాలయంలో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయానికి 6 ఎకరాల 62 సెంట్లు భూమిని వేలంపాట నిర్వహించారు. సర్కార్ వారి పాట అంటూ వేశారు. గత సంవత్సరము వేలంపాటలో 91,000 దేవాలయానికి ఆదాయం రాగా ఈ సంవత్సరం వేలంపాటలో భారీ ఎత్తున 2.62 లక్షల 65,000 వేలంపాటలో రావడం జరిగింది. దేవాదాయ జిల్లా అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. 3 ఎకరాల 33 సెంట్లు 1,10,10 భూమా రామకృష్ణారెడ్డి 1,18,000 3 ఎకరాల 3 ఎకరాలు పడుకున్నారు. అదే చెప్పినారెడ్డి పాట 1,18,000 ఒక్కసారి నా పాట పూర్తయిన డబ్బులు కట్టాలా. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 ఒక్కసారి. 2 సార్లు. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 2 సార్లు. 2 సార్లు. దేవేంద్ర గౌడ్ పాట 1,19,000 2 సార్లు. 2.5 1,20,000. విజయ్ భాస్కర్ రెడ్డి పాట 1,20,000. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000 ఒక్కసారి. దేవేంద్ర గౌడ్ పాట 1,21,000. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో వచ్చిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం ముందు ఈరోజు భూమి యొక్క వేలం నిర్వహించడం జరిగింది. ఈ దేవస్థానం భీమేశ్వర స్వామిని పెట్టి 1542 సర్వే నెంబర్లో 6 ఎకరాల 66 సెంట్లు. ఈ మొత్తానికి గతంలో 91,000 అంటే పోయినసారి 91,000 వచ్చింది. ప్రస్తుతము 2,56,000 వచ్చింది గుత్త. అంటే గతానికంటే ఈసారి 1,65,000 ఆ దేవస్థానానికి ఆదాయం సమకూరింది. దీంట్లో 20 మంది బిల్డర్స్ అంటే వేలంపాట పడడానికి 20 మంది రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కూడా సక్రమంగా జరిగింది. తర్వాత ఈ యొక్క భూముల వేలానికి అధికారిగా కోటపాడు గ్రూప్ దేవస్థానం చెందినటువంటి శ్రీ వేణునాథ్ రెడ్డి గారిని ఇన్స్పెక్టర్గా వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ చైర్మన్ సన్నాల రెడ్డి, కృష్ణారెడ్డి చైర్మన్
తిరుపతి రెడ్డి అందరూ కూడా ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.